మన లాస్ట్ ప్రాబ్లం లీఫో మెథడ్లో మనం చూస్తుంది ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 3. ఇది మనకి లాస్ట్ ప్రాబ్లం. ఇందులో మనకి బేస్ స్టాక్ ఇచ్చారు. ఈ బేస్ స్టాక్ని ఎలా చేయాలో చూద్దాం. సో కామన్గా మనకి ఓపెనింగ్ స్టాక్ ఉంది, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అండ్ బేస్ స్టాక్. ఇక్కడికి వచ్చేసరికి ఏమో ఇక్కడ కొంచెం అమౌంట్స్ అనేవి క్లమ్జీ అయింది. పైవి కిందవి పైకి వచ్చినాయి. సో ఆరో మార్క్స్ పెడుతున్నాను, కొంచెం క్లియర్గా చూసుకోండి. ఓకేనా? అంటే 6th పర్చేజెస్ రేటు నిల్, నేను మర్చిపోయి వేయలేదు. సో కాబట్టి వెనకాల వేయాల్సి వచ్చింది. అందుకోసం కొంచెం అప్ అండ్ డౌన్ మూవ్ అయింది. ఇది మాత్రం క్లియర్ చెక్ చేసుకోండి. మిగతావన్నీ క్లియర్గా ఉంటాయి. సో ప్రాబ్లం రాసిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సింది ప్రొఫార్మా డ్రా చేస్తాం. సో ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్కి హెడ్డింగ్స్ పెట్టాను కాబట్టి దాటి కంటిన్యూషన్ ఉన్న ఏ సమ్స్కి కూడా నేను హెడ్డింగ్స్ అనేవి అప్లై చేయట్లేదు. బట్ మీరు నోట్ చేసుకునేటప్పుడు మాత్రం రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో హెడ్డింగ్స్ అనేవి ఖచ్చితంగా నోట్ చేయండి. ఫస్ట్ పాయింట్ చూడండి, మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ 500 యూనిట్స్ ఉంది. ఎప్పుడు అంటే జూన్లో ఇచ్చారు, డేట్ ఇవ్వలే కాబట్టి మనం 1st జూన్ని యాడ్ చేసుకుందాం. జూన్ 1st ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా ఎక్కడ వేసుకుంటాం? స్టోర్స్లో వేసుకుంటాం. కాబట్టి పర్చేజెస్ అండ్ ఇష్యూస్ అనేవి నిల్ వస్తున్నాయి. సో టోటల్గా మన దగ్గర ఉన్న క్వాంటిటీ వచ్చేసి 500 యూనిట్స్. యూనిట్ ఒక్కొక్కటి 1 రూపీ. టోటల్ అమౌంట్ 500. అది ఎక్కడ అని డౌట్ వస్తుంది మీకు, చూడండి. ఫస్ట్ లైన్లో ఉంది, యాజ్ ఆన్ June 2018 ద మెటీరియల్ స్టోరేజ్ ఇన్ 500 యూనిట్స్, ఈచ్ యూనిట్ 1 రూపీ. కాబట్టి 500 యూనిట్స్ ఇంటూ 1 రూపీ చేస్తే మనకి 500 రూపీస్ వచ్చింది. ఇది మనకి ఏ డేట్లో వచ్చింది? 1st జూన్. నెక్స్ట్ పర్టికులర్స్కి వెళ్తే కనుక June 6th మనకి పర్చేజెస్ ఉన్నాయా? లేవు. కాబట్టి మనకి రేట్ ఆటోమేటిక్గా నిల్ వస్తుంది. సో June 6th మనకి ఏం చేశారు? ఇష్యూ చేశారు మెటీరియల్ని. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? June 6th మెటీరియల్ని వేసుకోవాలి. జారీ చేసాం కాబట్టి పర్చేజెస్లో క్వాలిటీ కానీ రేట్ కానీ టోటల్ కానీ మనకి నిల్ వస్తుంది. మనం ఇష్యూ చేసిన యూనిట్స్ 200 యూనిట్స్. సో మనకి ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఒక్కటే ఉంది. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ ఎంత అంటే 1 రూపీ. టోటల్గా 200. సో 500లో మనం 200 యూనిట్స్ని ఇష్యూ చేస్తే మిగిలినవి 300, 1 రూపీ, 300. June 6th వేసేసాము. నెక్స్ట్ June 10th మనం ఏం చేసామంటే 400 మెటీరియల్స్ని పర్చేస్ చేసాము. బట్ ఈ కాస్ట్ వచ్చేసి 1 రూపీ 10 పైసా. పర్టికులర్స్లో June 10th. $400 యూనిట్స్ పర్చేస్ చేసాం. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వచ్చేసి మనకి 1 రూపీ 10 పైసా. అండ్ టోటల్ అమౌంట్ వచ్చేసి 440 పర్చేస్ చేసాం. కాబట్టి ఇష్యూస్ అనేవి నిల్ పెట్టేసుకోండి. మెటీరియల్స్ని కామన్గా యాడ్ చేసుకోండి. 300 యూనిట్స్ 1 రూపీ,
300 rupees. 400 units, 1 rupee 10 paisa, 440. ఇది మెథడ్. సో ఇక్కడతో ఈ డేట్ కంప్లీట్ అయిపోయింది. లైన్ డ్రా చేసేద్దాం. లైన్ డ్రా చేసేసాం కదండి. నెక్స్ట్ డేట్ చూద్దాం. నెక్స్ట్ డేట్ చూస్తే మనకి డే 15th. డే 15th మనం 300 యూనిట్స్ని ఒక్కొక్క యూనిట్ని 1 రూపీ 20 పైసాకి పర్చేస్ చేసాం. జూన్ 15th పర్చేజెస్ 300 యూనిట్స్, ఈచ్ యూనిట్ 1 రూపీ 20 పైసా, టోటల్ కాస్ట్ 360 రూపీస్. ఇక్కడ మనకి ఇష్యూస్లో ట్రాన్సాక్షన్స్ ఏమి లేవు కాబట్టి నిల్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు కామన్గా పాయింట్స్ ఏంటి అంటే బిఫోర్ డే ఏవైతే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉందో దాన్ని కామన్గా తీసుకొచ్చేస్తాం. సో 15th వరకు వేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ డే ఉందండి 20లో మనకి ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఎన్ని యూనిట్స్ అంటే 500 యూనిట్స్. సో 20కి వెళ్దాం. ఇష్యూస్ కాబట్టి పర్చేజెస్ను నిలబెట్టుకుంటాము. ఎన్ని యూనిట్స్ ఇష్యూ చేసాము అంటే టోటల్గా మనం 500 యూనిట్స్ని ఇష్యూ చేస్తున్నాం. 500 యూనిట్స్ని ఇష్యూ చేయాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ప్రీవియస్ డే నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి. లాస్ట్లో డిసెండింగ్ ఆర్డర్లో లాస్ట్లో మనకి 300 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి 300 యూనిట్స్ని ఇచ్చేసేయండి. సో 300 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనకి ఎంత కావాలి? 500లోంచి 300 మైనస్ చేస్తే మనకి ఇంకా 200 యూనిట్స్ కావాలి. సో 200 యూనిట్స్ని మనం 400లోంచి పంపించేద్దాం. 220 అంటే ఇక్కడ 300 కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ 300 కామన్గా ఉంది. ఇప్పుడు 400లో ఇంకెన్ని ఉన్నాయి మనకి? 200 యూనిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ 1 రూపీ 10 పైసా. టోటల్ చేస్తే మనకి 220. ఇది మనకి ఇష్యూస్. అండ్ నెక్స్ట్ డే 21st మనకి 200 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి కామన్గా వచ్చేసేయండి. 21st ఇష్యూస్, పర్చేజెస్ నిల్, 200 యూనిట్స్ కావాలి. సో లాస్ట్లో మనకు ఆల్రెడీ 200 యూనిట్స్ అవైలబుల్గా ఉన్నాయి, అవి పంపించేసేయండి. ఇంక మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 300 యూనిట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇది మనకి డే 21. నెక్స్ట్ డే 24 ఏం చేసాము? 500 యూనిట్స్ని పర్చేస్ చేసాం. పర్చేజెస్ కొనుగోళ్ళు ఎన్ని యూనిట్స్ పర్చేస్ చేసాం? 500. 1 రూపీ 30 పైసా, టోటల్ అమౌంట్ 650. కాబట్టి ఇష్యూస్ అనేవి నిల్ ఉంటాయి. సో లాస్ట్ టైం ఉన్న బ్యాలెన్స్ అలానే ప్రెజెంట్ డేలో ఉన్న బ్యాలెన్స్ తీసుకొచ్చాం. ఇంకా నెక్స్ట్ మిగిలింది మనకి డే 25th. 25th మనకున్న ట్రాన్సాక్షన్స్ ఇష్యూస్ జారీలు. 25th, 28th రెండు ఇష్యూసే ఉన్నాయి మనకి. ట్వంటీ ఫిఫ్త్ని ఎన్ని యూనిట్స్ ఇష్యూ చేసామంటే 300 యూనిట్స్. కాబట్టి 300 యూనిట్స్ ఇంటూ 1 రూపీ 30 పైసా, 390. 300 యూనిట్స్ 1 రూపీ, 300, 200 యూనిట్స్ 1 రూపీ 30 పైసా, 260 రూపీస్. డే 28న మనకు కావాల్సింది
200 యూనిట్స్. 200 యూనిట్స్, ఒక్కొక్క యూనిట్ 1 రూపీ 30 పైసా, 260. ఇంకా రిమైనింగ్ 300, 1 రూపీ. ఇది మనకి మిగిలింది. లాస్ట్లో ఎన్ని మిగిలినాయి అంటే 300 యూనిట్స్ మాత్రమే మిగిలినాయి. అది ఏ అమౌంట్కి? 300 అమౌంట్కి. ఇది మనకి లీఫో మెథడ్. ఇంకొకసారి క్లియర్గా చూద్దాం. మనం స్టార్టింగ్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ 500 యూనిట్స్ తీసుకొచ్చాం. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వచ్చేసి మనకి 1 రూపీ. కాబట్టి జూన్ 1 తెచ్చిన నిల్వ అని చెప్పేసి డైరెక్ట్గా ఎక్కడ వేసుకున్నాం? స్టోరేజ్లో వేసుకున్నాం. ఎందుకంటే ఇది మనకి ప్రారంభపు సరుకు కాబట్టి. ప్రారంభపు సరుకుని ఏం చేసాం? 500 యూనిట్స్, ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వచ్చేసి మనకి 1 రూపీ చొప్పున చూపించాం. అలానే డే 2. డే 2లోకి వచ్చేసరికి ఏమవుతుంది? డే 2 మనకి ఎప్పుడు ఇచ్చారంటే జూన్ 6th ఇచ్చారు. ఈ జూన్ 6th మనం ఏం చేస్తున్నాము? డైరెక్ట్గా మెటీరియల్స్ని ఇష్యూ చేస్తున్నాం. ఎంతకి ఇష్యూ చేస్తున్నాము అంటే జూన్ 6th ఇష్యూ చేసేటప్పుడు బిఫోర్ డేట్లో ఏదైతే మనకి యూనిట్స్ ఉన్నాయో ఆ యూనిట్స్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఫస్ట్ డే మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయండి? 500 యూనిట్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేసాము? 500 యూనిట్స్ని కూడా తీసుకొని అందులోంచి మనకు అవసరమైన 200 యూనిట్స్ని మాత్రమే బయటకి ఇష్యూ చేయడం జరిగింది. కాబట్టి 200 యూనిట్స్ ఇంటూ 1 రూపీ, టోటల్గా మనకు వచ్చింది 200 రూపీస్. అండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ నెంబర్ 3, డే 10. డే 10లో ఏం చేసాం మనం? 400 యూనిట్స్ని, ఒక్కొక్క యూనిట్ని 1 రూపీ 10 పైసాకి పర్చేస్ చేసాం. కాబట్టి అదిగోండి, డే 10 పర్చేజెస్ 400 యూనిట్స్, 1 రూపీ 10 పైసా. టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది అంటే 440. దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి స్టోర్స్ కాలంలో వేసేసుకున్నాం. సో ప్రతిసారి ఇష్యూ చేసినప్పుడు మనం యూజ్ చేసేది లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ ఏ మెటీరియల్ని అయితే మనం పర్చేస్ చేసామో ఆ పర్చేస్ చేసిన మెటీరియల్ మనం ఏం చేయాలి? ఇష్యూ చేయాల్సి వస్తుంది. అది ఫస్ట్ డేలో పర్చేస్ చేసినా, సెకండ్ డేలో పర్చేస్ చేసినా, లాస్ట్ డే ఎప్పుడు పర్చేస్ చేసినా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఏంటది? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే మనం ఏ మెథడ్ని ఫాలో అవుతున్నాము? ఫీఫో మెథడ్ని ఫాలో అవుతున్నామా లేదా లీఫో మెథడ్ని ఫాలో అవుతున్నామా? ఫీఫో మెథడ్ అనుకోండి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే అసెండింగ్ ఆర్డర్లో వెళ్తున్నాం, పైనుంచి కిందకు వస్తాం. ఫస్ట్ డే మెటీరియల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ డే మెటీరియల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత థర్డ్ డే మెటీరియల్కి వస్తూ ఉంటాం. కానీ మనం యూజ్ చేసేది లీఫో మెథడ్ కాబట్టి లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే లాస్ట్ వచ్చిన మెటీరియల్ని, అంటే డిసెండింగ్ ఆర్డర్లో కింద నుంచి పైకి వెళ్తే కనుక డిసెండింగ్ ఆర్డర్లో ఏదైతే ఫస్ట్ ఉందో దాన్ని మాత్రం మనం ఏం చేస్తాము? ఫస్ట్కి పంపించడం జరుగుతుంది. మనం ఆరోహణ అవరోహణ అంటాం కదా, అలా కింద నుంచి పైకి వెళ్తూ ఉంటాం అన్నమాట. సో మెటీరియల్స్ని ఇష్యూ చేసే టైంకి లాస్ట్లో ఏ మెటీరియల్ అయితే ఉంటుందో దాన్ని మనం ఏం చేయాలి? పంపించుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇది డిసెండింగ్ ఆర్డర్, కింద నుంచి పైకి వెళ్తుంది. దీన్నే లీఫో, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఇది మనకి మెయిన్ ప్రాబ్లమ్స్. సో ఫీఫోలో మనం 3 ప్రాబ్లమ్స్ చూసాము, లీఫోలో కూడా 3 ప్రాబ్లమ్స్ చూస్తాం. కాకపోతే ఇందులో కామన్ పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్కి కూడా మనం ఏం చేసాము? ఫీఫో మెథడ్ని క్యాలిక్యులేట్ చేసాము. అట్ ద సేమ్ టైం లీఫో మెథడ్ని కూడా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఓకే, ఖచ్చితంగా ఇక్కడ చూపించే ప్రాబ్లమ్స్ని మీరు నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఎందుకు అంటే ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు యూస్ఫుల్గా ఉంటుంది కదా. మళ్ళీ దీనికి స్పెషల్గా క్లాస్ తీసుకోవడం అంటే కష్టం అవుతుంది కాబట్టి. ఓకే.